హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి, ఆంటీ ఏంటి ఇన్ని రోజులైంది ఇంకా వీడియోస్ ఏ రావట్లేదు, ఏమైందంటే చెప్పండి అని. ఏం లేదంటే కొద్దిగా ఇంటి పని మీద అయితే తిరుగుతున్నాం అనమాట. కొత్తగా ఇల్లు అయితే తీసుకోవాలనుకుంటున్నాం, చూస్తున్నారు కదా. ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట మాకు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్కడ తీసుకుంటున్నాం, ఎంతకు తీసుకుంటున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. మనకి ఎన్నున్నా ఏదున్నా ఆరోగ్యం ముఖ్యం అండి. ఆరోగ్యం కంటే మనకి ఏది ముఖ్యం కాదు. మార్నింగ్ ఫస్ట్ లెగంగానే అయితే మీరు ఒక గోరువెచ్చటి నీళ్ళు అయితే నేను ఒక 1/2 లీటర్ అయితే ముందు తాగేసాను. మళ్ళీ మీకు చూపిద్దామని ఇంకో బాటిల్ తెచ్చుకున్నాను. మార్నింగ్ పూట మీరు కాఫీ తాగినా, టీ తాగినా ఏదైనా సరే ముందు ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ మెల్లిమెల్లిగా, లేదా ఒక గ్లాసు 2 గ్లాసులు అలా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే, మంచినీళ్ళు తాగితే మనకు సగం రోగాలు నయమైపోతాయండి. మార్నింగ్ లెగంగానే చాలామంది గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు కదా, దాని బదులు ఇలా మంచినీళ్ళు తాగి చూడండి, గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది మీకైతే ఈరోజు ఒక మంచి జ్యూస్ అండి చేసి అయితే చూపిస్తాను. ఈ మధ్య అయితే నా ఫ్రెండ్ ఝాన్సీ అని ఉన్నారు, వాళ్ళ పాపకైతే టైఫాయిడ్ వచ్చిందనమాట. అయితే అసలు ఏమీ తినట్లేదండి, మా పాప ఏమీ తాగట్లేదు, చాలా నీరసంగా ఉందని చెప్తే నేనైతే ఈ ఐడియా ఇచ్చాను. ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకు కమలాలు దొరుకుతాయి కదా, కమలాలును క్యారెట్ జ్యూస్ అయితే ఒక్క గ్లాస్ అండి, ఒక్క గ్లాస్ తాగంగానే వెంటనే ఓపిక వస్తుంది, చాలా ఎనర్జీ ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీనేనండి. ముందు కమలాలు మనం ఇలా చక్కగా ఇలా రసంలా తీసేసుకొని పక్కన పెట్టుకున్నామంటే సగం పని అయిపోద్ది. క్యారెట్లు చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలా కోసి మనం మిక్సీ ఉన్నా లేకపోతే ఇలా జ్యూసర్ ఉన్నా ఏది ఉన్నా సరే క్యారెట్లు కూడా జ్యూస్ తీసేసుకున్నామంటే అది తాగడానికి బాగుంటుంది. క్యారెట్లు అయితే కంటి చూపుకు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి నాకైతే ఈ కమలాల జ్యూస్ అయితే ఇంత వచ్చింది, ఇదైతే పక్కన పెట్టేశాను. కొన్ని క్యారెట్లు మన దగ్గర ఎన్ని క్యారెట్లు ఉన్నా సరే ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఈజీ అవుతుంది. దాంతోపాటు పచ్చి పసుపు కొమ్మండి, రెండు దగ్గరగా అయిపోతే మీకు కలర్ ఒకటే అయిపోతుందని విడిగా చూపిస్తున్నాను. పచ్చి పసుపు కొమ్మ మనం చెక్కు తీసినాక చూడండి క్యారెట్ కలర్లో వచ్చేసింది. చిన్న పచ్చి పసుపు కొమ్మ వేసుకున్నామంటే అదైతే మనకు చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ కాకుండా చిన్న ముక్క వేసుకోండి. ఇది పచ్చి పసుపు కొమ్మ మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది, కూరల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్యారెట్ని అయితే నేను ఇలాగా చిన్న ముక్కలా కట్ చేసి ఇందులో వేసేసాను. ఇంకా ఆ తర్వాత కొద్దిగా బాదం పప్పులు, గుమ్మడి గింజలు అన్నీ అయితే రోజు మా బాబు అయితే ఇలా నానబెడుతుంది. ఈ నానబెట్టినవి అయితే చిన్న కప్పుతో అయితే మేమైతే తింటామన్నమాట. హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది, అసలు చాలాసేపటి వరకు ఆకలి వేయదండి. అందులో అన్నీ నానబెట్టిన నట్సే ఉన్నాయి కాబట్టి ఈజీగా తినేయచ్చు. కిస్మిస్, ద్రాక్ష, వాల్నట్స్ అన్నీ కలిపి ఇలా నానబెట్టేసి చూసారు కదా, అలా మనం ఏదన్నా స్ట్రైన్ చేసిన దాంట్లో కడుక్కుంటే ఆ మురికంతా పోతుంది. క్యారెట్ జ్యూస్ తీసేసాను. తర్వాత అయితే ఇదిగోండి ఆరెంజ్ జ్యూస్ కూడా కలిపేశాను. ఇందులో నిమ్మకాయ కానీ హనీ కానీ అసలు ఏం అక్కర్లేదు. ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. మార్నింగ్ పూట అయితే పిల్లలకైనా సరే ఇలా ఇచ్చి చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకైతే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇదిగోండి ఇంకా ఈరోజు మేమైతే ఇలా ఈ జ్యూస్ తాగి ఆ కప్పుతో మన డ్రై నట్స్ అన్నీ ఇలా ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి తిన్నామంటే అసలు బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి, సరిపోతుంది, అసలు ఆకలి అనేది అనిపించదు. చాలా సింపుల్ అనమాట, ఈజీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మనమే కదా మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఇంకా జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడైతే ఇంకా అంటే కొన్ని పిల్లలకి అసలు నచ్చవు, తినబుద్ధి అనిపించదు, నోటికి ఏది సహించదు. అలాంటప్పుడు జ్యూస్ ఇలా కొన్ని రోజులు ఇలా జ్యూస్లు ఇస్తూ ఉన్నారంటే పిల్లలైతే చాలా హెల్తీగా ఉంటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ లోపైతే నాకు ఇండస్ వ్యాలీ నుంచి అయితే పార్సిల్ వచ్చిందండి, అది కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఈరోజు పార్సిల్లో ఏమొచ్చినాయో చూద్దామండి. మీరు చూస్తున్నారు కదా, నేనైతే చాలా రోజుల నుంచి అయితే ఈ స్టీల్ వాటిల్లోనే చేస్తున్నాను. ఈ ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర అయితే కడాయి కానీ ఏదైనా సరే చాలా మందంగా ఉందండి, దాన్ని బట్టి మనకు వంట తొందరగా అయిపోతుంది. ఇలా స్టీల్ వాటిల్లో వండుకోవడం వల్ల మనకైతే చాలా హెల్దీ అనమాట. ఏ కెమికల్స్ లేవు, చాలా ఈజీగా మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. అవి మందంగా ఉండడం వల్ల మనకేంటంటే తొందరగా ఒక్కసారి హీట్ అయినాయి అనుకోండి, అసలు కూర అయినా ఏదైనా పులుసు కూరలైనా ఫ్రైలైనా ఏదైనా సరే మనకు తొందరగా అయిపోతుంది అనమాట.
ఇదిగోండి ఈరోజైతే మనకి ఇవి పంపించారు. ఇదిగోండి ఇవైతే కుక్కర్లో పెట్టుకోవచ్చు అనమాట. దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకైతే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇవైతే 2 బాక్సులు లాంటివి అండి. నాకు మామూలుగా అనిపించింది, వండుకోవడానికి కాదు, మనం ఏదైనా ప్యాక్ చేసుకున్నప్పుడు కూడా పట్టుకెళ్ళడానికి బాగున్నట్టు అనిపించింది నాకు. ఇదివరకైతే నా దగ్గర ఇలా అల్యూమినియం కుక్కర్లో ఇలాంటివి ఉండేవి. ఇప్పుడైతే అన్ని స్టీల్ కుక్కర్లే వస్తున్నాయి కదండి. ఇంకా స్టీల్ వాటిల్లో మనం పెట్టేసుకోవచ్చు చక్కగా. ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో రైస్ పెట్టుకోవచ్చు. ఏదైనా స్టీమ్ చేసుకోవాలన్నా, మనం బఠానీలు శనగలు అలాంటివి ఉడకబెట్టాలన్నా మార్నింగ్ పూట ఏంటంటే హడావుడి లేకుండా మనకు ఒక్కసారిగా అయిపోతుంది అనమాట. అదైతే మనకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇది చిన్న కడాయి. ఇదైతే ఏదైనా చిన్న చిన్న కూరలు వండుకోవడానికి, ఒక 1/2 కేజీ చికెన్ కానీ అలా ఏ గ్రేవీలు వండుకున్నా, ఫ్రైలు వండుకున్నా అడుగు పట్టట్లేదు. ఒకసారి అయితే మీరు చూడండి. నేనైతే మీకు వండి చూపిస్తున్నాను కదా, అడుగు అనేది మనకు తొందరగా పట్టదు. మామూలుగా కొంచెం పలచగా ఉన్న వాటిలో అయితే అడుగు పట్టేస్తుంది మనం దగ్గర లేకపోయినా. ఇదైతే అడుగు అనేది పట్టదు, మూత కూడా చక్కగా వచ్చింది. చాలా బాగుంది కదా. ఫ్రైలు లాంటివి, గ్రేవీలు లాంటివి, ఇగురు లాంటివి ఏదన్నా వండుకోవచ్చు. ఇదైతే 3 వచ్చినాయి అన్నమాట ఒక దాంట్లోనే. ఇది ఒక్కసారి ఒక ప్యాక్ కొనుక్కున్నాం అనుకోండి, మనకైతే అన్నీ యూజ్ అవుతాయి చక్కగా. ఒకటైతే చిన్న సాస్ పాన్ ఉంది, ఒకటైతే ఫ్రైలు చేసుకోవడానికి. కొన్ని అయితే నేను ఇప్పుడు ఈ టీలు పెట్టుకునే దాంట్లో అయితే ఇలా సూపులు లాంటివి కూడా చేస్తాను. ఇదిగోండి ఇది ఇందులో పాలు కాసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు. సూపులు అయితే చాలా బాగా అవుతాయి. మనకి 2-3 అయితే అందులో సూప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈసారి అయితే మీకు హెల్దీ సూప్స్ అయితే చేసి మీకు చూపిస్తాను. ఇదైతే చిన్న కడాయి. మన దగ్గర ఏదైనా మూతున్నా మనం వీటిలో వచ్చిన సెట్లో వచ్చిన మూతన్నా మనం పెట్టుకోవచ్చు, లేకపోతే విడిగా కడాయి వేస్తే మన దగ్గర ఉన్నది ఏదన్నా పెట్టుకోవచ్చు అండి. ఈ పాన్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. మనం ఏదైనా చిన్న చిన్న పచ్చళ్ళు కానీ, కొద్దిగా ఒక 1/4 కిలో 1/2 కిలో ఫ్రైలు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట మనకు తొందరగా. ఇదిగోండి ఇండస్ వ్యాలీ నుంచి అయితే మనకి ఈరోజు పంపించారు ఇవి. ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా అవుతుందండి, స్టీల్ కదా. అడుగును చూస్తున్నారు కదా, చాలా మందంగా ఉంది కాబట్టి మనకు వంట త్వరగా అయిపోతుంది. స్టీల్ వాటిల్లో చేసుకుంటే చాలా హెల్దీ. అల్యూమినియం ఉన్న మెల్లిగా ఒక్కొక్కటి అయితే మీరు మార్చేసి ఇలా అయితే తీసుకోండి. నాకైతే ఇది బాగా నచ్చింది. మనం ఎక్కడికన్నా ఏదైనా ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అన్నా అందులో ఏదైనా 2-3 వెరైటీలు ఇలా ప్యాక్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఈరోజు అయితే ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. ఇదైతే నా దగ్గర 5 లీటర్ కుక్కర్ ఉందండి, ఇంకా అందులో పెట్టేస్తాను నేను. బ్రౌన్ రైస్ లాంటివి అయితే మనకైతే పొంగిపోతాయి చూడండి. అలా కాకుండా వీటిల్లో అయితే మనకు చక్కగా అన్నం కూడా ఆ గిన్నెలోనే అలాగే అవుతుందో, అన్నంతో పాటు కూర కూడా ఒక్కసారి వండేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఇంకా నా దగ్గర నానబెట్టిన బఠానీలు, చిలకడ దుంపలు ఉన్నాయండి, అవి అయితే మీకు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి గ్రీన్ బఠానీ. ఈ గ్రీన్ బఠానీ వంకాయలో వేసి వండుదాం అనుకున్నాను. ఇదిగోండి నైట్ నానబెట్టేసాను కదా, నీళ్ళన్నీ తీసేసి ఒక గిన్నెలో అయితే ఇలా వేసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్ళు అవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుంటే చాలండి, మనకు మెత్తగా ఉడికిపోతాయి. మనకి ఎన్ని విజిల్స్ కావాలనేది మనం చూసుకోవచ్చు. చిలకడ దుంపలు ఇలాంటివి అనుకుంటే నేను 2 విజిల్స్ పెట్టాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. కరెక్ట్గా ఉడికినాయి అన్నమాట నాకు. ఇంకా మనకు మెత్తగా కావాలంటే ఇంకో పప్పు కానీ అలాంటిది పెట్టామనుకోండి, ఇంకో విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మనం ఏం పెడుతున్నాం అనేది చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ కానీ విజిల్స్ కానీ ఒకసారి పెట్టామంటే మనకి ఎంత ఉడికినాయి అనేది అర్థమైపోతుంది. నేనైతే ఇలా పెట్టి 2 విజిల్స్ పెట్టాను, నాకు మెత్తగా అయిపోయినాయి. చాలా తొందరగా మార్నింగ్ పూట మనం చాలా హడావుడి కదండి, అలాంటప్పుడైతే మనకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇండస్ వ్యాలీ ప్యాకెట్ వచ్చినాక మీకు చూపించాను కదండి, చూపించగానే వండేసాను అనుకుంటారేమో. లేదండి, నేను అవన్నీ నీట్గా క్లీన్ చేసి చక్కగా ఆరిపోయిన తర్వాత అప్పుడైతే వండుతాను. ఇదిగోండి ఈ లోపైతే నాకు చిలకడ దుంపలు చూస్తున్నారు కదా, చక్కగా ఇలా ఉడికితే చాలు. ఎక్కువ ఉడికిపోయినా కూడా తినాలనిపించదు. బఠానీలు కూడా బాగా ఉడికినాయి. ఏదైనా కూరలో వేసుకోవాలన్నా, లేకపోతే విడిగా తినాలన్నా, తాలింపు వేసుకోవాలన్నా పిల్లలకైతే మంచి ప్రోటీన్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.
ఇంకా డాబా పైన అయితే ఈ మధ్య కొన్ని పుదీనా అవి బ్లింకిట్లో ఆర్డర్ చేసినవి కార్డులు అవి బాగున్నాయండి. సరేలే గుచ్చుదాం అని చెప్పి ఊరికి ఇలా మట్టిలో గుచ్చాను. బాగా గుబురుగా ఎంత బాగా వచ్చినాయి. నాకు పుదీనా అయితే ఇప్పుడు ఇంత ఫ్రెష్గా ఇప్పుడు రాలేదండి. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. నా దగ్గర కొద్దిగా ఈ పాలకూర విత్తనాలు ఉంటే ఊరికి ఇలా పైన మా పాప చల్లింది, వస్తాయా రావా అనుకున్నా. చాలా ఫ్రెష్గా వచ్చినాయి. అదే విత్తనాలు అయితే మళ్ళీ ఆర్డర్ చేశాను. మీకైతే ఈరోజే వచ్చినాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఏం లేదంటే చిన్న కుండీలో వేసేసుకున్నా కూడా మనకి పాలకూర, మెంతికూర ఇవైతే ఇంట్లోకి మనకు వాడుకోవడానికి సరిపోతాయి. బయట కొన్నామంటే అబ్బా అసలు ఇందులో ఏం మందులు కలిపారా, ఎంతసేపు కడగాలని ఎప్పుడు డౌటే ఉంటుంది. లాస్ట్ టైం మెంతులు వేస్తే ఎందుకో కానీ చలికో ఏమో అస్సలు రాలేదండి. మళ్ళీ వేశాను నేను. ఆ మట్టి అంతా మళ్ళీ అటు ఇటు ఒకసారి కలిపేసి కొద్దిగా కొత్త మట్టి ఆ కుండీలోది ఈ కుండీలో తీసి ఇలా వేసాను. బాగా వచ్చింది. పాలకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మనం ఏంటంటే కొద్దిగా పప్పు వండుకోవాలన్నా, కొంచెం ఏదైనా జ్యూసుల్లో వేసుకోవాలన్నా 4 ఆకులు ఇలా గిల్లి వేసేసుకోవచ్చు. పాలకూర జ్యూసుల్లోనే కదండి, పెసరట్లో కానీ ఎందులో వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఈరోజు నైట్ అయితే పెసలు నానబెట్టాను. ఆ పెసల్లో ఎప్పుడు మనం వైట్ రైస్ వేస్తాం కదండి, ఆ వైట్ రైస్ కాకుండా కొద్దిగా బ్రౌన్ రైస్ ఉన్నా, రెడ్ రైస్ ఉన్నా ఈసారి కొద్దిగా తెచ్చి పెట్టుకుంటే కొన్ని వాటిల్లో ఇలా కలుపుకున్నాం అనుకోండి, మనం పెసరట్టు తిన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఏముండవు. షుగర్ పేషెంట్ అయినా సరే ఒక్క పెసరట్టు తింటే అస్సలు షుగర్ అనేది పెరగదు. నేను ఈ పెసరట్లు అయితే ఇదిగోండి చిన్న పసుపు కొమ్ములు, కొద్దిగా అయితే ఒక స్పూన్ మామూలుగా పసుపు కలుపుతాను. దాని బదులు అయితే ఇలా పసుపు కొమ్మ అయితే ఇలా చెక్కు తీసి పక్కన పెట్టాను. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ పాలకూర. అసలు ఎంత బాగుందో పెసరట్టు టేస్ట్ ఎందుకోగానండి చాలా బాగా అనిపించింది ఈసారి నాకు. ఇవన్నీ కలిపేసి మెత్తగా మనం ఇదేమీ ముందే మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోకర్లా. నేనైతే అప్పటికప్పుడే గ్రైండ్ చేసి అప్పటికప్పుడే వాడతాను. ఇదిగోండి పేస్ట్ అయితే ఎంత బాగా వచ్చింది. అది పాలకూర మూలన పెసరట్టు చాలా టేస్ట్ అనిపించింది. నాకైతే ఈ అల్లం పచ్చడి చాలా ఇష్టం అండి. ఈ మధ్య అయితే పట్టిన పచ్చడిలో అస్సలు నేను పట్టట్లేదు. సరే అల్లం పచ్చడి చేద్దామని ఎండుమిరపకాయలు చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చింతపండు చాలా తక్కువ, కాకపోతే కొన్ని వాటిల్లో వాడడం అవసరం అన్నమాట, తప్పదు. ఎందుకంటే అల్లం పచ్చడికి చింతపండు లేకపోతే అసలు ఆ టేస్ట్ అనేది తెలీదు. అయితే కొద్దిగా మనం ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, నేను అల్లం కానీ అవి ఏంటంటే ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు ఎండుమిరపకాయలు కానీ అల్లం కానీ ముందే మనం ఒలిచేసి చక్క ఎండలో పెట్టి పక్కన పెట్టేసుకుంటే ఇలా వాడుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలాంటి పాన్లో ఇది ఇండస్ వ్యాలీ పానేనండి. ఇదిగోండి చక్కగా ఇలాంటి ఫ్రై పానుల్లో అంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. అల్లం ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటే ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక్కోసారి మనం రోజు చట్నీ చేయాల్సిన ఒక్కోసారి హడావుడులన్నీ ఒకసారి చేసుకోవాలంటే మనకు కూడా టైం ఎక్కువ పట్టుద్ది కదా. ఇలాంటి చట్నీలు ఏమన్నా మనం చేసి పెట్టుకుంటే ఒక 10-15 రోజులు 20 రోజులు అలా వాడుకోవచ్చు. అల్లాన్ని కూడా చక్కగా ఇలా ఫ్రై అయితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా అల్లం పచ్చడి ఇడ్లీలోకే కాదు మామూలు దోశల్లోకి, పెసరట్లకి ఎందులో కన్నా బాగుంటుంది. ఇదిగోండి ఆ పాన్లోనే ముందే మనం తాలింపు కూడా వేసి పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాక కలిపేసుకోవచ్చు. ఆయిల్ అయితే నేను కొద్దిగా తక్కువే వేశాను. ఇంకా కావాలంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే పట్టిన పచ్చళ్ళు ఎక్కువ కాకుండా ఇలా కొద్దిగా చేసుకుంటే మనకేంటంటే డైలీ చేసే పని ఉండదు. ఒక్కోసారి నోటికి మనకు అల్లం పచ్చడి కూడా, నాకు అల్లం పచ్చడి చాలా ఇష్టం. మామూలు ఈ పల్లీల చట్నీ కంటే నాకు అల్లం పచ్చడే బాగా నచ్చుతుంది చూడండి. కాకపోతే ఇందులో బెల్లం అదే వేయాలి కదా. నేనైతే బెల్లాన్ని అయితే ముందు ఆర్గానిక్ బెల్లం అది తెచ్చి ఆ పొడి లాంటిది పెట్టుకుంటాను, నాకు ఈజీ అవుతుంది. ఇదిగోండి మా పాప అంటుంది మొన్నే చెయ్యి మీద ఇలా ఆ కుక్కర్ తగిలి చెయ్యి కొద్దిగా కాలింది, ఇప్పుడు క్లీన్ చేసుకోకపోతే తర్వాత చేసుకోవచ్చు కదా అంటది. ఎప్పుడైనా కిచెన్ మనకు నీట్గా ఉంటేనే అదే సగం ఆరోగ్యం అండి. ఎప్పుడైనా మనకు ఏది ఎక్కడ పెడితే అక్కడ అలా ఉందంటే నాకు కూడా ఎందుకో నచ్చదు. ఏదో కొద్దిగా పడినా కూడా నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇదైతే మీకు చూపించాను కదా బెల్లం పొడి అండి. ఇది మనకు ఆర్గానిక్ బెల్లం దొరికినా మామూలు బెల్లం దొరికినా ఇలా మెత్తగా పొడిలా చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే చింతపండు ఉడకబెట్టేటప్పుడు అందులో బెల్లం వేసేసేదాన్ని. మామూలుగా మనకు ముక్కలు బెల్లం వస్తే అది పొడి కాబట్టి ఇందులో వేసేసి మనం ఎండుమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేస్తాం కదా. ఇదిగోండి చింతపండు అయితే నేను ఇలా ముందే ఇలా శుభ్రంగా ఇలా వేడి చేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేస్తున్నాను. మామూలుగా బెల్లం ముక్కలు ఉంటే ఆ చింతపండు దాంట్లోనే మనం మరగబెట్టేయచ్చు.
ఇవన్నీ కలిపి ఒక్కసారి చక్కగా ఇలా చేసేసుకున్నామంటే ఇలా వస్తుందండి. ఇంకా మనకి ఇంకా లూజ్గా కావాలంటే చింతపండు జ్యూస్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఇలా అయితే సరిపోతుందన్నమాట. ఇలా తాలింపు వేసేసుకున్నామంటే ఒక 10-15 రోజులు 20 రోజులు మనకి రోజు చట్నీ చేసే పని అయితే ఉండదు. ఇదైతే టేస్ట్ బాగుంది, చాలా నచ్చింది నాకు. తొందరగా ఈజీగా అయిపోతుందండి. ఈ అల్లం పచ్చడి ఒక్కొక్కసారి వేడివేడి అన్నంలో కలుపుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే చిన్న జాడీలు అయితే తీసేసి పెట్టాను. ఇదిగోండి ఇలా పెసరట్టుగా అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టాను. చాలామందికి ఏంటంటే పెసరట్టు తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుద్ది అంటారు. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంది, గ్యాస్ అనేది అసలు రాదు. పెసలు వేసినప్పుడు మీరు కొద్దిగా వైట్ రైస్ కాకుండా ఇలా బ్రౌన్ రైస్ కానీ అలాంటిది వేసుకుని ఒక స్పూన్ మెంతులు, స్పూన్ కానీ ఇంకా దాంట్లో సగం కానీ మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక కట్టు తిన్నా 2 తిన్నా కూడా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇదేంటంటే అస్సలు షుగర్ అనేది అస్సలు పెరగదండి. మామూలుగా మనం తెల్ల బియ్యంతో వేసేవి కంటే అప్పుడప్పుడైతే పెసరట్టుని ఇలా కొద్దిగా పాలకూర వేసి గ్రైండ్ చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అలా వేసాను. దీనికైతే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు, అసలు కొద్దిగా ఆయిల్ ఇలా జస్ట్ ఇలా రాసాను అంతే. ఇదిగోండి ఇలా అల్లం పచ్చడితో వేడి వేడి పెసరట్టు తింటే చాలా బాగా అనిపించింది. ఆ బ్రౌన్ రైస్ వేయడం వల్ల ఒక కట్టు తిన్నా కూడా ఎందుకోనంటే కడుపు నిండినట్టు అనిపించింది అనమాట. మామూలుగా పెసరపప్పు కాకుండా ఇలా పొట్టున్న పెసలతో అయితే మనకైతే ఇంకా మంచిది. ఇంకా ఈలోపు అయితే ఇదిగోండి నేను ఈ మధ్య అయితే బెడ్షీట్లు అవి కొద్దిగా పిల్లలకి అటు ఇటు ఇచ్చి పంపిస్తున్నాను కదా, పిల్లలు వెళ్ళినప్పుడు ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నాయని చెప్పి 2 బెడ్షీట్లు అయితే ఆర్డర్ చేశానండి. అవి కూడా ఇప్పుడే వచ్చినాయి. కొన్ని కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఇలా వేయంగానే. ఇదైతే క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుందండి మనకైతే. నేనైతే ఒక వారంలో 2 సార్లన్నా మారుస్తాను బెడ్షీట్స్. అవి ఎక్కువ మురుగ్గా ఉన్నా నాకు కూడా ఎందుకో నచ్చదు. తక్కువ మురుకున్నప్పుడైతే మనకి అది ఉతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఈ కలర్ అయితే చాలా బాగుంది. లైట్ స్కై బ్లూ కలర్కి ఇలా ఫ్లవర్స్ డిజైన్లా వచ్చింది. ఇది 6x6 అని ఆర్డర్ చేశానండి. ఇంకా చాలా సైజ్ అయితే ఒక్కోటి చూడండి, మన మంచం కంటే ఒక్కోసారి పెద్ద సైజ్ వస్తుంది. అప్పుడైతే మనం ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొన్ని అయితే చిన్నగా వచ్చి మనం ఉతికేసరికి బెడ్ మీద వేస్తే సరిగ్గా సరిపోవు. నాకైతే ఈ 2 ఇప్పుడు తీసుకున్న 2 అయితే సైజు బాగున్నాయి. మంచం మీద వేసినా కూడా చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. క్లాత్ ఎందుకు చాలా స్మూత్గా చాలా బాగుందండి. ఇదిగోండి ఇంకోటి అయితే ఇదనమాట, వైట్ మీద ఇలా లైట్ పింక్ కలర్ వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇది ఒక్కోటి 815 ఎంతో పడినట్టుందండి, సరిగ్గా గుర్తులేదు నాకు. కొన్ని మనం వాడేసరికి ఇలా ముడుచుకుపోయి మనం ఉతగ్గా ఇలా చిన్నవిలాగా అయిపోతాయి. ఇవైతే క్వాలిటీ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఒక బెడ్షీట్కి ఇలా 2 పిల్లో కవర్స్ వచ్చినాయి రెండింటికి. ఇంకా నేనైతే మళ్ళీ ఒకసారి అయితే నీట్గా ఉతికేసి నేను మంచం మీద వేసాను. అది షింక్ అవ్వలేదు, వేసినా కూడా బాగుందండి. ఇదిగోండి పెద్ద పిల్లో అయినా సరే పిల్లో కవర్ సరిపోతుంది. ఇది నాకు బెడ్ మీద వేస్తే చక్కగా ఇలా నీట్గా చాలా బాగా అనిపించింది. పక్కనే ఇలా ఫోల్డ్ చేయడానికి కూడా నాకు సరిపోయింది. ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్ అండి. కొన్ని కూరలు మనం మామూలుగా వండేస్తే ఎందుకు అంత టేస్ట్ అనిపించదు. ఈ పుచ్చగింజలు వేసినప్పుడైతే అది ఆ గ్రేవీ అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ వాటర్ మిలన్ సీడ్స్ అయితే నేను ఇలా ఒక చిన్న చీసాలో అయితే వేసుకొని ఉంచుకుంటాను. చికెన్ గ్రేవీ కానీ ఏదైనా క్యాలీఫ్లవర్ కానీ ఏదైనా మనం గ్రేవీ కర్రీస్ వండినప్పుడైతే అవి కూడా యాడ్ చేసామంటే అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకు కూడా భలే బాగా నచ్చుతుంది. ఇదిగోండి నేనైతే ఇలా అన్నిటితో పాటు అయితే ఇలా కొద్దిగా ఇలా ఫ్రై
ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. మీరైనా సరే ఇలా వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అది చికెన్ గ్రేవీనా లేకపోతే మామూలు బంగాళదుంప కుర్మానా ఏదైనా సరే. లాస్ట్లో కాడలతో పాటు ఇలా కొత్తిమీరను కూడా వేసాను. ఇదిగోండి పేస్ట్ అయితే చక్కగా ఇలా చేసి పక్కన పెట్టాను అనమాట. ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ ఉంది. క్యాలీఫ్లవర్ ఒక్కటే కాకుండా ఇలా క్యాలీఫ్లవర్ను కూడా మనం ఇలా సన్నగా ఇలా తుంపుకొని నీట్గా వేడి నీళ్ళలో కడిగేసిన తర్వాత ఇలా స్టీమ్ చేస్తున్నాను. కొన్ని అయితే గ్రీన్ బఠానీ అండి, మనం ఫ్రోజన్ ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి అస్సలు కొనకండి, అందులో కలర్ అవి కలుపుతారు. ఇలా మనం ఈ సీజన్లో వింటర్ సీజన్లో అయితే ఈ పచ్చి బఠానీ వస్తాయి కదా, అలాంటప్పుడు ఈ ఎక్కువగా వాడుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటే టేస్ట్ కూడా గింజలు వలిచినప్పుడు చాలా బాగుంటాయి చూడండి. ఈ గ్రేవీలో ఇదిగోండి కొద్దిగా మసాలా పొడి అన్నీ వేసేసి దగ్గరగా అయినాక ఇలా స్టీమ్ చేసుకుంటే, ఒక్కోసారి స్టీమర్ లేదు అన్నప్పుడు ఇలా చిల్లుల గిన్నెలో కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు. ఒక రెండు నిమిషాలు ఇలా స్టీమ్ చేసామంటే క్యాలీఫ్లవర్ అయితే ఊరికనే మెత్తగా అయిపోతుంది కదా. ఇలా కొద్దిగా అదే మిక్సీ జార్లో వాటర్ వేసి ఇలా కలిపామంటే మనకైతే గ్రేవీ కర్రీలాగా దగ్గరగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు అయితే ఈరోజైతే నేను పులావ్ రైస్ చేస్తున్నానండి. ఇది కూడా కుక్కర్లో చేసామంటే మనం ఈజీగా అయిపోతుంది. ఈ కూర కాంబినేషన్తో అయితే పులావ్ రైస్ కన్నా ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ క్యాలీఫ్లవర్ కూరతో కూడా మనకు చపాతీ అలాంటివి కూడా తినొచ్చు. ఇంకా నేనైతే ఇలా పులావ్ రైస్లో కూడా ఇలా అన్నీ వేసి ఇందాక గ్రైండ్ చేసిన మసాలా అది ఉంది కదండి, అదే పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్లు తీసి ఇలా పక్కన పెట్టుకొని అదే వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, మనకైతే ఈజీగా అయిపోతుంది. ఇందులో కూడా వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా తక్కువే వేస్తానండి. అందుకనే మనకి తినేటప్పుడు ఏంటంటే ఎక్కువ దాహంలాగా వెగట్లాగా అస్సలు అనిపించదు. మామూలుగా మనం అన్నం కూర తిన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే కూరగాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్దీ. ఎప్పుడైనా సరే నెయ్యి కానీ అది కానీ ఎక్కువ కాకుండా జస్ట్ కొద్దిగా వేసుకున్నామంటే మనకి ఇలా చక్కగా పొడి పొడిగా ఉంటుందండి. తినేటప్పుడైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. దాంతోపాటు నేనైతే కొద్దిగా చికెన్ ఏమో ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా ఫ్రై చేస్తాను. అదైతే చక్కగా నాకు ఫ్రై అయింది. ఈరోజైతే పులావ్ రైస్తో పాటు ఇలా చికెన్ ఫ్రై కూడా చేశాను. ఈరోజు లంచ్ అయితే ఇదనమాట, చాలా బాగా వచ్చింది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడైనా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా ఈజీగా తొందరగా అయిపోయేటట్టు అయితే ఇలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ చికెన్ ఫ్రై కూడా నేను ఇండస్ వ్యాలీ కడాయిలోనే చేశాను. ఇదేంటంటే మనకు అంటుకోదు, ఫ్రైలు కూడా చాలా బాగా అవుతాయి. ఈసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక్కోసారి పులావ్ రైస్ కూడా ఇలా ముద్దలాగా అయిపోతే నాకు అస్సలు నచ్చదండి. నాకు కూడా ఇలా పలుకులుగా ఉంటేనే నచ్చుతుంది. అలాగే ఈ క్యాలీఫ్లవర్ క్యారెట్ కూర కూడా చాలా బాగా వచ్చింది. కొద్దిగా రైతా చేసుకున్నామంటే దీంతోపాటు చక్కగా సండే కానీ ఏదన్నా ఇలా మనకైతే చక్కగా లంచ్ అయితే బాగా నచ్చుతుంది అనమాట. ఇంక ఈరోజు పనంతా తొందరగా చేసేసుకొని ఇదిగోండి ఆద్య బై సిరి పుడ్డిక్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ శిరీషకి అయితే నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదండి, నాకైతే చాలా బాగా నీట్గా అయితే స్టిచ్ చేసి అయితే బ్లౌజులు చాలా తొందరగా కూడా ఇచ్చేసింది. ఇదిగోండి నేను ఇంకా రాగానే ఇక్కడైతే కొన్ని చిన్న పాపదనమాట. ఇది చాలా బాగుంది, లావెండర్కి ఎల్లో కలరు. ఈ కాంబినేషన్ చూడంగానే నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది. ఈ పైన ఈ బ్లౌజ్ని ఏదో మోడల్ అందండి మా పాప, నాకు కూడా అంత ఐడియా లేదు. దీనికైతే మామ్ అండ్ డాటర్ ఇప్పుడు వస్తున్నాయి కదండి, అలా అయితే ఇది సెట్ చేస్తుంది అనమాట. భలే బాగా నచ్చింది. ఇలా పట్టు చీరనే మళ్ళీ ఇలా పెద్ద పిల్లలకైతే లెహంగాలాగా కూడా కుడతారు. ఇంకా ఇక్కడ ఉన్నవైతే ఈ గ్రీన్ డ్రెస్కి దుపట్టా బాగుందని మా పాప ఇవి చూస్తుంది. దీని దగ్గర ఏంటంటే నాకు శిరీష దగ్గర బాగా నచ్చింది. తను అనుకున్న టైం కంటే ఒకరోజు ముందే ఫోన్ చేసి ఆంటీ మేము అయిపోయినాయి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. నాకైతే నా బ్లౌజులు కూడానండి ఏ ఏజ్ వాళ్ళకైనా కొద్ది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే చూశాను నేను. కరెక్ట్గా అంటే వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉందంటే చెప్పలేను. అలా కాకుండా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరైతే తన నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు శిరీష బుటిక్ని అయితే ఒకసారి చూడండి. ఇలా రెడీమేడ్ డ్రెస్సులు కూడా చాలా బాగా నీట్గా అనిపించినాయి చూడంగానే. కొన్ని అయితే ఇలా కుట్టేసి ఉంచారనమాట. ఇదిగోండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్. ఇదైతే మా పాపకు తీసుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి నెక్ కూడా మనకు పైనే ఉంది, వేసుకున్నా కూడా చాలా డీసెంట్గా నీట్గా అనిపించినాయి. స్టిచ్చింగ్ అనేది అసలు ఎంత బాగుందో. తనైతే మనం ఏ మోడల్ చెప్తే ఆ మోడలే కుడుతుంది. మనకు కొన్ని ఐడియాస్ ఉన్నా సరే మనం చెప్పిన మోడల్స్ కూడా కరెక్ట్గా అలా ఎలా చెప్పామో అలా కరెక్ట్గా స్టిచ్ చేసి అయితే మనకైతే చాలా తొందరగా అయితే ఇచ్చేస్తుంది.
ఇదిగోండి ఇదైతే ఇంకా నాకు బాగా నచ్చింది. మా పాపకైతే నెక్స్ట్ ఇది ఇలా కుట్టిద్దాం అనుకుంటున్నాను. ఇలా పింక్ కలర్కి ఇలా ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా పట్టించి ఈ కింద ఈ లెహంగాకంతా మామూలుగా ఇదిగోండి ఇది ఇక్కత్తుది చూడంగానే వర్క్ ఏమి లేదు, అయినా సరే ఎంత బాగా నచ్చిందో. నేనైతే నెక్స్ట్ మా పాపకి ఇలా స్టిచ్ చేయమని చెప్పాను అనమాట. కొన్ని ఏంటంటే వర్క్ లేకపోయినా ప్లెయిన్ అయినా సరే చాలా నీట్గా అండి చూడంగా ఆ నెక్ మోడల్సే కానీ. ఇదిగోండి ఈ గ్రీన్ పట్లంగా కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీని మీదకి పింక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. పింక్ బ్లౌజ్కి ఇలా పింక్ మనం ఇలా దుపట్టా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడానండి వర్క్ సింపుల్గా ఉంది, చూడడానికి ఎంత బాగుందో పింక్ కలరు. ఇదిగోండి హ్యాండ్స్కి కూడా చాలా నీట్గా ఉందో వర్క్ అది. ఈ లెహంగా కూడా చూడంగానే అసలు ఎంత బాగా అనిపించిందో. పట్టు లంగాకి పట్టు చీరని అలా స్టిచ్ చేసి ఉంచారు. దీని దగ్గర అయితే ప్రైజెస్ ఏవైనా సరే చాలా రీజనబుల్గా ఉన్నాయి. కరెక్ట్గా అండి 100% కంటే పైనే చాలా బాగా స్టిచ్ చేసి అయితే మనకైతే చాలా తొందరగా ఇచ్చేస్తుంది శిరీష. ఇది విజయవాడలో పడమటేనండి. ఇంకా ఎక్కడ వేరే ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే దీనికి కాల్ చేసి మీరు కొరియర్ చేసినా కూడా మీరు అనుకున్న దానికంటే ఒక రోజు ముందే తనైతే పంపించేస్తారు. ఇదిగోండి ఇలాంటి ఫ్రాక్ లాస్ట్ టైం మా పాప వేసింది కదా ఈ టైప్ డ్రెస్సు, ఇదైతే చాలా బాగా వచ్చింది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయంటే ఇంకా నేను కొన్ని అయితే చేపిస్తున్నాను అన్నారు. అందులో నాకు పింక్ ఒకటి నచ్చింది. ఇదిగోండి ఇలా చిన్నపిల్లల డ్రెస్సులు అయితే కొన్ని అయితే ఆల్రెడీ ఉన్నాయి అన్నమాట. ఈ చిన్న చిన్న ఫ్రాకులు కూడా చాలా బాగా నచ్చినాయి. మనకు అప్పటికప్పుడు కావాలనుకుంటే ఏంటంటే వీళ్ళ దగ్గర అయితే తిన దగ్గర అయితే తీసుకోవచ్చు. మామ్ అండ్ డాటర్ కానీ అలాంటి చాలా కాంబోలు అండి. మగపిల్లలకు కూడా చిన్న చిన్నవి ఇలా కుట్టేసి ఉన్నాయి. కొన్ని శారీస్ అక్కడ ఉంటే నేను ఊరికే ట్రై చేసి చూస్తున్నాను. ఇదిగోండి ఇదైతే పటోలా శారీ పర్పుల్ కలరు. ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే నాకు భలే బాగా నచ్చింది. దీని మీదకి చక్క పింక్ బ్లౌజ్ వేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. కొన్ని శారీస్ తన దగ్గర అక్కడ పెట్టినవి అయితే నేను ఇలా చూస్తున్నాను ఏది బాగుందా అని. టసర్ సిల్క్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. బ్లౌజులు అండి పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ మనం డైలీ వేర్ మనం మామూలుగా వేసుకున్న బ్లౌజులు ఏవైనా సరే చాలా నీట్గా తొందరగా అయితే శిరీష అయితే ఇచ్చి మనకు తొందరగా పంపించేస్తున్నారు. తన నెంబర్ అయితే మీకు ఇస్తాను, మీరు కాల్ చేసి చక్కగా డీటెయిల్స్ అన్నీ చెప్పి మీరు వెళ్ళకపోయినా కొరియర్ చేసినా కూడా మళ్ళీ తను మీకు కొరియర్లో పంపించేస్తారు. నేను కూడా పడమంట కదా రోజు ఏం వెళ్తాంలే అని చెప్పి ఎప్పుడైనా ఉంటే నేను కూడా స్విగ్గీలో ఆర్డర్ ఇలా పెట్టేస్తానండి. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నాకు కుట్టి తను పంపించేస్తుంది. నా బ్లౌజులు అయితే చాలా నీట్గా చాలా బాగా కుడుతుంది. ఇంకా తర్వాత దారిలో వస్తా కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి కావాల్సినవి తీసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.